రాజమహేంద్రి మహిళా కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని ముందస్తుగా రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద గల రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాలల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య మాట్లాడారు. ఈ సంవత్సరపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇతివృత్తంగా ఇతరులకు జ్ఞానం పంచే కొలది మనకి జ్ఞానం పెరుగుతుందని అన్నారు. ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ మాట్లాడుతూ మహిళలు ఉండబట్టే పురుషులు మసలగలుగుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా బయోటెక్నాలజీ అధ్యాపకురాలు పి సునీతను ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీత బయోటెక్నాలజీ అధ్యాపకురాలు పి సునీత మాట్లాడుతూ మహిళలందరూ అన్ని రంగాలలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాఘు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. నేను నమస్కారాలు తెలియ అవకాశాన్ని ఇచ్చినందుకు రాజమహేంద్రి ఉమెన్స్ యాజమాన్యానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నా ఆ హాబీస్ ఏదైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి మీరు మెరుగ్గా చేయగలుగుతారు. సో ఇవన్నీ ఇంకా దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఏంటంటే ఇలాగే ప్రతి ఒక్క దశలో కూడా మహిళల యొక్క అభివృద్ధి మరింతగా ఎదుగుదలలో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే నా సేవలు ఏవైతే ఉంటాయి కాలేజీకి నేను అందించాలనుకుంటున్నాను. మరి అత్యున్నతంగా నేను ఏవైతే చేయాలనుకుంటున్నానో వాటిని బలోపేతంగా చేయడానికి ఒక స్త్రీగా ముందడుగు ఎప్పుడూ వేసి నేను అన్నిట్లో విజయాన్ని అందుకోవాలని, తోటి స్త్రీలందరూ కూడా అంతే బలోపేతంగా తయారవ్వాలని కోరుకుంటున్నాను. మన ఉమెన్ అనేవాళ్ళు రీచ్ అవుతున్నారు. ప్రతి ఫీల్డ్లోని ఏ ఫీల్డ్లో చూసినా ఉమెన్ అనేవాళ్ళు చాలా ముందంజలోనే ఉంటున్నారు. అవునా కదా? మన క్రికెట్ చూసుకుంటే శ్రీచరణి తన అమ్మాయి తను కప్ గెలిచిందా లేదా? సో అలా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఏరియాస్లో ఉమెన్ అనేవాళ్ళు ముందుకెళ్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం ఉమెన్స్ డేకి ఒక థీమ్ ఉంటుందమ్మా. ఈసారి థీమ్ ఏంటంటే గివ్ టు గెయిన్. అది మనకి బాగా యాప్ట్గా సూట్ అవుతుంది. గివ్ టు గెయిన్ అంటే ఎదుటి వాళ్ళకి పంచితే అది మనకి పెరుగుతుంది. అవునా కదా? టీచర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళకి వచ్చిన నాలెడ్జ్ని అందరి పిల్లలకి షేర్ చేస్తున్నారు. సో షేర్ చేయడం వల్ల వీళ్ళ నాలెడ్జ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో అలాగే విద్యార్థులు కూడా వాళ్ళు ఏదైతే నేర్చుకుంటారో తన దగ్గరే దాచిపెట్టేసుకోకుండా 10 మందికి పంచితే అది వాళ్ళకు కూడా ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఈ సంవత్సరం థీమ్ అనమాట, గివ్ టు గెయిన్. అలాగే ఉమెన్ అనేవాళ్ళు